ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం లూకా సువార్త 24వ అధ్యాయం 6వ వచనం. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆదివారం తెల్లవారుజామున ఆ స్త్రీలు తాము సిద్ధం చేసిన సుగంధ ద్రవ్యాలను తీసుకొని సమాధి దగ్గరకు వెళ్లారు. సమాధికి ఉన్న రాయి త్రోసివేయబడి ఉండడం గమనించి లోపలికి వెళ్లి చూశారు. అక్కడ వాళ్లకు యేసు ప్రభు దేహం కనిపించలేదు. దాని గురించి వాళ్ళు ఇంకా ఆశ్చర్యపడుతూ ఉండగా అకస్మాత్తుగా 2 వ్యక్తులు ప్రత్యేకమై వాళ్ళ పక్కన నిల్చున్నారు. వాళ్ళ దుస్తులు మెరుపుల వలె మెరుస్తూ ఉన్నాయి. భయంతో ఆ స్త్రీలు ముఖాల్ని వంచుకున్నారు. ఆ దేవదూతలు, మీరు బతికి ఉన్నవాని కోసం చనిపోయిన వాళ్ళ మధ్య ఎందుకు వెతుకుతున్నారు? ఆయన బతికి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆయన మీతో కలిసి గలీలియాలో ఉన్నప్పుడు మనుష్య కుమారుడు పాపాత్మలకు అప్పగింపబడాలి, శిలువ మీద చంపబడాలి, 3వ రోజు బతికి రావాలి అని అన్న విషయం మీకు జ్ఞాపకం లేదా అని అన్నారు. అప్పుడు వాళ్లకు ఆయన మాటలు జ్ఞాపకం వచ్చాయి. మగ్దలైన మరియా, యోహన్నా, యాకోబుల తల్లి మరియా మరియు మిగతా స్త్రీలు సమాధి నుండి వెళ్ళి ఈ విషయాలు ఆ 11 మందికి మిగతా వాళ్లకు చెప్పారు. ఆ స్త్రీల మాటలకు అర్థం లేదనుకొని శిష్యులు వాళ్ళ మాటలు నమ్మలేదు. అయినా పేతురు లేచి ఆ సమాధి దగ్గరకు పరిగెత్తాడు. లోనికి తొంగి చూసి కట్టబడిన వస్త్రాలు అక్కడ పడి ఉండడం గమనించాడు. ఏమి జరిగి ఉంటుందా అని ఆశ్చర్యపడుతూ వెళ్ళిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.